కాసేపట్లో భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10:45 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు మోదీ. నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలుకుతారు. దింసా నృత్యంతో పాటు టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులు కూచిపూడి నాట్యంతో ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ టు టేక్ ఆఫ్. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ని అంకితం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం నేను సభా ప్రాంగణం దగ్గరకు వచ్చాను. సభా ప్రాంగణం దగ్గర మనం ఏర్పాట్లు కనుక చూసుకుంటే భారీ ఎత్తున దాదాపుగా 3 లక్షల మంది ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమంలో వాళ్ళంతా పాల్గొనేదానికి బస్సుల్లో జన సమీకరణ అయితే తరలిస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కానీ అలాగే మొత్తం ఇటు 3 జిల్లాలకి సంబంధించిన ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే వివివిపేస్ మూమెంట్ ఉన్న నేపథ్యంలో మొత్తం సెక్యూరిటీ అంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. 4 టైర్ సెక్యూరిటీని అంటే మొత్తం సభా ప్రాంగణంకి బయట 5 కిలోమీటర్ల లోపల 4 అంచెల భద్రతను కల్పిస్తే సభా ప్రాంగణం లోపల అంటే 5 కిలోమీటర్ల లోపల 5 అంచెల భద్రతను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే పూర్తి స్థాయిలో వివివిఐపీల మూమెంట్ ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఇతర ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఎక్కడ కూడా డ్రోన్స్ కానీ అలాంటివి కూడా ఎగురవేయకూడదని ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. మనం చూడొచ్చు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మరి కాసేపట్లో అంటే 10:45 దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలాగా ఒక గ్రాండ్ వెల్కమ్ ఇక్కడ ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ స్థాయిలో దింసా డాన్సులతోని అలాగే ఇతర కళా జాతరలతోని కూడా ఆయనకి వెల్కమ్ చెప్తారు. తర్వాత టెర్మినల్ భవనాన్ని ఆయన పరిశీలించిన తర్వాత సభా ప్రాంగణానికి చేరుకొని జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఆ తదుపరి ఆయన మళ్ళీ తిరిగి 1:10 తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి ప్రధాని టూర్ ఎలా ఉంటాయి కనుక తర్వాత వివివిఐపీస్ అంతా కూడా మాట్లాడతారు. అలాగే ఉత్తరాంధ్ర కళాకారులు ఇచ్చే ప్రదర్శనలన్నీ కూడా ఇక్కడ వివివిఐపీలు అంతా కూడా చూస్తారు. మొత్తానికి చూస్తే కనుక ఎయిర్పోర్ట్ అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం విమానాల రాకపోకలు మాత్రమే కాదు, అంతర్జాతీయ కనెక్టివిటీ, ఏరోస్పేస్, ఎడ్యుకేషన్ అలాగే ఇక్కడికి సంబంధించి ఇంకా అనేకమైన ఫెసిలిటీస్తోని అద్భుతమైన ఏవైతే ఇక్కడున్న ఫెసిలిటీస్తోని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 3 లక్షల మంది ప్రజలు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే దేశ ప్రధాని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అనంతరం మొత్తం వివివిఐపీలంతా కూడా మాట్లాడతారు. అలాగే ఎగిరే పక్షి ఆకారంలో ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. టెర్మినల్ భవనం కూడా అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో మరి ఫేస్ రికగ్నైజేషన్ తో ఎక్కడ కూడా నో మ్యాన్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మ్యాన్ పవర్ అనేది ఈ ఎయిర్పోర్ట్ లో ఉండదు. అలాగే ఇమిగ్రేషన్ అనేది చాలా ప్రధానం, కీలకం. ఇమిగ్రేషన్ నో బ్యాగేజ్ అనేది ఇక్కడ చేసుకుంటే కనుక ఇతర కనెక్టివిటీస్కి ఎవరైనా ఎక్కడైనా వెళ్తే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిర్పోర్ట్ ని ఉత్తరాంధ్రకే తలమానికంగా నిర్మించారు. ఎయిర్పోర్ట్ మరి కాసేపట్లో ప్రజలకు అంకితం కాబోతుంది. అక్కడి నుంచి నేరుగా ఎయిర్ కనెక్టివిటీస్ అనేవి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ అనేవి ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచక అయిపోయి ఇప్పటికే ప్రజలు కూడా చేరుకున్నారు. వివివిఐపీ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. దీంతో సెక్యూరిటీ జోన్స్ కూడా హై సెక్యూరిటీ జోన్స్ కూడా పెంచారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్, అనురాధ, HM TV, భోగాపురం.